దేవాతి దేవుడు అన్నాడు, ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో స్తుతించక, ఆయనకి మొర్ర పెట్టవలసింది మొర్ర పెట్టకుండా, ఆయన్ని అడగవలసింది అడగకుండా ఉన్న వాళ్ళని అజ్ఞానులు అంటున్నారు. అజ్ఞానుల్ని మనము మానవ రీతిగా పిలిచేది పిచ్చివారు. రోడ్ల మీద తిరిగి మతిస్థిమితం లేకుండా వస్తుందని అన్నది తెలియకుండా తిరుగుతున్నారు చూడండి, వాళ్ళని ఏమంటామంటే మనం పిచ్చో. దేవాతి దేవుడేమో అజ్ఞానులు. అటువంటి పిలుపు మనలోనికి రాకుండా ఉండాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీకు ఇచ్చిన సమయంలోనే, ఆ సమయంలో దేవునికి సద్వినియోగం చేసుకుంటే ఏమంటే జ్ఞానులు. ఏమంటే జ్ఞానముగా ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి ఉదయమే లేచి దేవుని స్తుతిస్తున్నారో, దేవునికి మొరపెడుతున్నారో, దేవుని మొరపెట్టేది ఏంటంటే దేవుణ్ణి పొగడతాం కాదు, నీకున్న అవసరతలు నీకు కలిగినవే. దేవా నాకు ఈ సమస్య ఉంది, దేవా నాకు ఈ బాధలు ఉన్నాయి, దేవా నా కుటుంబ పరిస్థితి ఇది అని నువ్వు మొర్ర పెట్టుకుంటే నువ్వు జ్ఞానవంతురాలి. మొర్ర పెట్టకుండా ఆలయాలకి వెళ్ళి చెప్పావు అనుకోండి, అజ్ఞానం కలిగిన దానివి, జ్ఞానం లేని దానివి. అటువంటి వారిగా ఇతరులకు చెప్పే విధంగా కాకుండా నీకు ఉన్న సమస్యను కానీ నీకు ఏదైతే ఉందో వాటిని దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు నిన్ను జ్ఞానవంతులుగా తీరుస్తాడు. నీకు కావలసిన అవసరతలన్నీ తీరుస్తానంటున్నాడు. ఏమన్నా నీకు ఇచ్చిన సమయంను నువ్వు సద్వినియోగం చేసుకో. ఇది ఎటువంటిదంటే దినములు చెడ్డవి. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు, ఎప్పుడు ఎలా కాలం మారుతుందో తెలియంది. మన ఆధీనంలో లేదు, మనకు నచ్చినట్లుగా లేదు, ఏ స్థితికి వెళతామో తెలియదు. పరిస్థితులన్నీ తారుమారు అవుతున్నాయి. తారుమారయ్యే పరిస్థితుల్లో నీవు నేను ఎలా ఉంటున్నాం? దేవునికి అనుకూలంగా నడుస్తున్నామా? పరిస్థితులను చూచికాడ, లోకంలో జరుగుతున్నవి చూచికాడ ఇంకా మారని వారి వలె, ఇంకా మన బ్రతుకులు అన్నట్లు మనం బ్రతికితే దేవాతి దేవుడు నిన్ను అజ్ఞాని అని పిలుస్తాడు.